హాయ్ టు ఆల్. ఈ క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ విచ్ మీన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏదో గ్రూప్స్ ఎగ్జామ్స్కి సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగా మీరు కంప్లీట్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కేటగిరీ ఆఫ్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఒక్కొక్క బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ మోటివ్తో ఎస్టాబ్లిష్ అయింది, ఆ బ్యాంక్ ఉండే ఒక ట్యాగ్ లైన్ ఏంటి, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. జస్ట్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ కోసము మనం ఈ టాపిక్ ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్? ఓకేనా? సో పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ దోస్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, డెవలప్మెంట్ బ్యాంక్స్. ఓకేనా? వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? చిన్న టాపిక్కే ఈజీగా మీరు అర్థం చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఫారెన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా? సో 4 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ డెప్త్ డిస్కషన్ అనేది ఈ పార్ట్ లో మనకి అనవసరం. ఓకేనా? మనం అంటే ఒక్కొక్క బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఉండే కరెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనము డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మన మెటీరియల్ కూడా మనము ఆ పర్పస్ మీదనే ఆ విధంగానే డెవలప్ చేసుకుంటున్నాము. సో ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ బ్యాంక్ ఆర్ బ్యాంకర్స్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆర్ బ్యాంకర్స్ బ్యాంక్ ఆర్ దీన్నే మనం గవర్నమెంట్స్ బ్యాంక్. గవర్నమెంట్స్ బ్యాంక్ అంటే ప్రభుత్వ బ్యాంక్ అని కాదు, గవర్నమెంట్ కి ఫైనాన్స్ ఇచ్చే బ్యాంక్ అని అర్థమైందా? సో ప్రభుత్వానికే ఫైనాన్స్ ఇస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మనము అబాస్టెస్ కామా పెట్టాం. ఓకేనా? సో ప్రభుత్వం యొక్క బ్యాంక్ ప్రభుత్వానికి ఫైనాన్సింగ్ అనేది ఇస్తుంది. బ్యాంకర్స్ బ్యాంక్, బ్యాంకులు ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే ఆ బ్యాంకులకే బ్యాంక్ లాంటిది. లేదనుకుంటే సెంట్రల్ బ్యాంక్. ఓకేనా? ఈ సెంట్రల్ బ్యాంక్ ని మనము అపెక్స్ బ్యాంక్ అంటాం అనమాట. అంటే ఆ కంట్రీలో మొత్తం బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ ఆధీనంలో ఉంటాయి. ఓకేనా? సో బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆర్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ ఆర్ మన ఇండియా పర్పస్ మీద చూసుకుంటే ఏదైతే ఆర్బీఐ ఉంటుందో ఆ ఆర్బీఐ ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఆర్బీఐ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ అండ్ అపెక్స్ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది చూడండి, అపెక్స్. అపెక్స్ అంటే ఏంటి? టాప్ లెవెల్ రెగ్యులేటరీ బాడీ అన్నమాట. ఎందుకు రెగ్యులరైజ్ చేయాలి? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి వచ్చే డౌట్, సార్ రెగ్యులేటరీ బాడీ లేకపోతే ఏమవుతుంది? ఓకేనా? సో జనరల్ గా చూడండి, కంట్రోలింగ్ లేకపోతే ఏమవుతుంది? దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ఫ్రాడ్. అవునా కదా? ఇప్పుడు ఒక క్లాస్లో టీచర్ అనే అతను లేకపోతే ఏమవుతుంది? ఒక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది, ఎగ్జామినర్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇన్విజిలేటర్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూసి రాసుకుంటూ ఉంటారు. అదే ఎగ్జామినర్ ఆర్ ఇన్విజిలేటర్ ఉన్నారనుకోండి, ఎగ్జామ్ అనేది ట్రాన్స్పరెంట్ గా జరిగే అవకాశం ఉంటుంది. వేర్ బ్యాంక్స్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పబ్లిక్ సేవింగ్స్. ఓకేనా? అవునా కదా? బ్యాంకుల్లో పబ్లిక్ సేవింగ్సే ఉంటాయి. పబ్లిక్ మనీ డైరెక్ట్ గా బ్యాంకుల్లో అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఫినాన్షియల్ సిస్టమ్ లో ఒక బ్లడ్ లైన్ లాంటివి. ఓకేనా? సో మనీ మొబిలైజ్ కావాలన్నా, మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా బ్యాంకింగ్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఛానల్ కి ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీ లేదనుకోండి, అసలు రెగ్యులేషన్సే లేవనుకోండి, ఏం చేస్తారు? పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఓకేనా, ఆ బ్యాంక్ చైర్మన్స్, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ కి యూజ్ చేసేసుకుని ఉంటారు. ఓకేనా? లేదంటే అసలు ఆ పబ్లిక్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిరు. దీనివల్ల ఏమవుతుంది? మొత్తానికి ఫినాన్షియల్ సిస్టమ్ అనేది డిప్లాయ్ అయిపోతుంది, కుప్పకూలిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి బ్యాంక్స్ అనేవి ఒక బ్లడ్ లైన్ లాంటిది. ఇప్పుడు ఆ బ్లడ్ లైన్ ని రెగ్యులేటరీ చేయడానికి ఒక అథారిటీ ఉండాలి కదా. ఆ అథారిటీ ఏంటి? ఆర్బీఐ. ఓకేనా? సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు పాలసీస్, గైడ్ లైన్స్, ఇష్యూస్ ఇవన్నీ ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది అంటే
ఆర్బీఐ ఏం చేస్తుంది, దాన్ని రిజాల్వ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే 2020-21 ఆ టైంలో ఎస్ బ్యాంక్, ఓకేనా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఏం చేసిందంటే పబ్లిక్ డిపాజిట్స్ ని క్యాపిటల్స్ గా చూపించింది. ఓకేనా, పబ్లిక్ ఏదైతే డిపాజిట్ చేస్తుంటారో దాన్ని క్యాపిటల్ గా చూపించుకొని ఫారిన్ క్యాపిటల్ ని అక్వైర్ చేసుకోవడానికి కొంచెం అంటే అక్వైర్ చేసేసుకుంది. కొంచెం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి ఎస్ బ్యాంక్ లో. వెంటనే ఏం చేసింది ఆర్బీఐ, వెంటనే ఇమ్మీడియట్ గా పసిగట్టేసింది. ఓకేనా, వెంటనే ఏం చేసిందంటే ఎస్ బ్యాంక్ మీద మోరల్ షూ అప్లై చేసేసి, సో ఇన్వెస్టర్స్ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేసేసి, ఓకేనా, మళ్ళీ ఎస్ బ్యాంక్ ని తిరిగి గాడిలోకి పెట్టేసింది. ఓకేనా, ఇటువంటి బ్యాంకులు ఏమన్నా మిస్టేక్స్ చేసినా, లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఆ పర్టికులర్ ఫీల్డ్ లో జరుగుతాయని తెలిసినా వాటిని వెంటనే కరెక్ట్ చేయడానికి ఎవరు వస్తారు, ఆర్బీఐ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒక వెల్ డెవలప్డ్ బ్యాంకింగ్ ఛానల్ ఉండే కంట్రీ మంది. ఓకేనా, వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట బ్యాంకింగ్ ఛానల్ వైజ్ చూసుకుంటే. ఇప్పుడు చూసుకోండి, ప్రతి ఒక్క బ్యాంకు కూడా సెంట్రలైజ్డ్ సర్వర్స్ తో వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ప్రతి ఒక్క బ్యాంక్ సెంట్రలైజ్డ్ సర్వర్స్ తో వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. సార్ సెంట్రలైజ్డ్ సర్వర్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్యాంకులో మీ బ్రదరే వర్క్ చేస్తూ ఉన్నాడు, మీ బ్రదర్ బ్యాంక్ మేనేజర్ అనుకోండి. ఓకేనా, మీరు మా బ్రదరే కదా బ్యాంక్ మేనేజరు, 5 గంటలకు వెళ్ళి నేను డిపాజిట్ చేసినా కూడా డిపాజిట్ చేయించుకుంటానులే, ఎవరి కోసం, ఇంటికి వస్తే నేను మళ్ళీ అలుగుతాను, ఓకేనా అని చెప్పి తీరిగ్గా 5 గంటలకు వెళ్ళారు. డిపాజిట్ చేయించుకుంటారా? చేయించుకోరు. ఎందుకు చేయించుకోరు? మొత్తం సెంట్రల్ సర్వర్ 5 కల్లా అన్ని బ్యాంకులకి, అన్ని బ్రాంచ్లకి సిస్టమ్ని క్లోజ్ చేసేసి ఉంటుంది. ఇంకా మీరు డిపాజిట్ ఎలా చేయించుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చేయించుకునే అవకాశం లేదు. ఓకేనా, సో సెంట్రలైజ్డ్ సర్వర్స్ అండ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ మీద ఒక వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. చిన్న బ్యాంక్ అయినా సరే చూడండి, ఓకేనా, ఏదో చిన్న బ్యాంక్ అయినా సరే చూడండి, ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అయిపోయి ఉంది సిస్టమ్. ఓకేనా, సో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత పెద్ద బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేది మన ఇండియాలో రన్ అవుతూ ఉంది. మరి దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక బాడీ కావాలి కదా, అదే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆర్బీఐని పెట్టారా? లేదు, ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉంది కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఓకేనా, సింపుల్ గా చెప్పాలంటే ఆర్బీఐ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా అనమాట. ఇప్పుడు ఆ హెడ్ కరెక్ట్ గా ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మొత్తం కూడా బాగా డెవలప్ అవుతుంది కదా, ఆ విధంగా. ఓకేనా, సో ఆర్బీఐ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద అపెక్స్ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకేనా, సో బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తానికి కూడా రెగ్యులేటరీ అథారిటీగా సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ బ్యాంకింగ్ మొత్తాన్ని కూడా రెగ్యులేటరీ చేస్తుంది, రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనం ఎవ్రీ 3-4 months ఒకసారి ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయ్యారే మాట వింటూ ఉంటాం, రెపో రివర్స్ రెపో చేంజ్ అయిందని వింటుంటాం, మానిటరీ పాలసీ వచ్చిందని వింటూ ఉంటాం, వడ్డీ రేట్లు తగ్గాయని చెప్పి వింటూ ఉంటాం. ఓకేనా, అప్పుడప్పుడు మీరు న్యూస్ లో కూడా చదువుతూ ఉంటారు కదా, లోన్లు తీసుకున్న వాళ్ళకి శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గాయి, మారిన వడ్డీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి అని చదువుతూ ఉంటారు కదా. సో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇలా చేంజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ అనేవి పెరుగుతూ పోవడం, ప్రైజెస్ అనేవి నిదానంగా పెరుగుతూ పోవడం, అవి తగ్గే అవకాశం లేదు. ప్రైజెస్ పెరిగితే మంచిదే, ప్రైజెస్ పెరుగుతూ ఉంటే అంటే ఒక లెవెల్ వరకు ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటే మంచిదే. ఓకేనా, ఎందుకు? జనాల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఎ కమోడిటీ అనేది పెరుగుతుంది, ఓవరాల్ గా జీడిపి గ్రో అవుతుంది. అలా కాకుండా ప్రైజెస్ ఓవర్ గా పెరుగుతూ ఉన్నాయనుకోండి, మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై అవ్వవు, రూపీ వాల్యూ తగ్గిపోతుంది, కమోడిటీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్పి ఒక లెవెల్ వరకు కూడా ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ థింగ్ ఫర్ ఎకానమీ. ఓకేనా, మోర్ దాన్ దట్ ఆర్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకోండి, వెంటనే ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని పాలసీస్ అయితే ఇష్యూ చేస్తుంది. దాన్ని జనరల్ గా మనం మానిటరీ పాలసీ అంటూ ఉంటాం. ఓకేనా, ఆ ఇష్యూ చేసిన మానిటరీ పాలసీని వేటి ద్వారా అప్లైలోకి తీసుకొని వస్తుంది, వేటి ద్వారా సొసైటీకి అప్లికేషన్ లోకి తీసుకొని వస్తుంది అంటే అగే బ్యాంక్స్ ని యూజ్ చేసుకుంటుంది.
సార్ ఇప్పుడు నేను ఆర్బీఐలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని డబ్బులు డిపాజిట్, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చా? మీరు చేసుకోలేరు. ఓకేనా, ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్ కాదు. ఓకేనా సార్, ఆర్బీఐలో గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డబ్బులు విత్డ్రా, డబ్బులు డిపాజిట్ చేయొచ్చా? చేయొచ్చు. గవర్నమెంట్లకి బ్యాంక్, మనకు కాదు. ఓకేనా సార్, ఎన్ని గవర్నమెంట్లు సార్? ఒక గవర్నమెంటేనా లేకపోతే అన్నీ వస్తాయా? ఇక్కడ గవర్నమెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకేనా, సో ఈ విధంగా ఆర్బీఐ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి ఈ ఆర్బీఐ అనేది 1935లో ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. సో దీని అర్థం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? 1934లో వచ్చింది. ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైంది? 1935లో ఎస్టాబ్లిష్ అయింది. లైక్ యాక్ట్ ముందు రాసేసుకుంటారు ఎప్పుడైనా సరే. ఆ యాక్ట్లో ఉండే రిమైనింగ్ రెగ్యులేటరీ బాడీస్ అన్ని కూడా తర్వాత వస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్కి, వాటికి వీటికి అన్నిటికీ టైం పడుతుంది కదా, డెవలప్మెంట్కి అన్నిటికీ. అండ్ ఇండియాలో ప్రతి దానికి కూడా కొంత ముహూర్తాలు అనేవి చూసుకుంటూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి April 1, 1935. సార్ ఎందుకు సార్ April 1? జనరల్గా ఇన్స్టిట్యూట్స్కి ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్ అనేది April 1తో స్టార్ట్ అయ్యి March 31తో ఎండ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో ఆర్బీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? April 1, 1935. ఓకేనా, ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? ఇన్ ద ఇయర్ 1934లో వచ్చింది. ఇన్ ద ఇయర్ 1934, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935. ఎవరు రూలింగ్ లో ఉన్నాం మనము? బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ లో ఉన్నాం. ఎవరు రూలింగ్ లో ఉన్నాము? బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ లో ఉన్నాం. అంటే ఈ ఆర్బీఐని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కదా. ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత బ్యాంకింగ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం తీసుకున్న మొదటి చర్య ఏదైతే ఉందో అదేంటంటే నేషనలైజేషన్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐని నేషనలైజ్ చేసేసాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్బీఐని తీసుకొచ్చినప్పుడు ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్ ఫర్ ద బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ కి కమర్షియల్ బ్యాంక్ లాగా ఉండేదన్నమాట. ఓకేనా, లేటర్ ఆన్ అంటే అంతకు ముందు సార్ 1935కి ముందు ఏ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్ గా ఉండేది బ్రిటిష్ వాళ్ళకంటే? ఇంపీరియల్ బ్యాంక్ అని ఉంటుంది కదా. అంటే మనము ఇప్పుడు ఎస్బీఐ అంటూ ఉన్నాం. ఓకేనా, ఆ ఇంపీరియల్ బ్యాంక్ బ్రిటిష్ వాళ్ళకి మెయిన్ బ్యాంక్ గా ఉండేది. తర్వాత కొన్ని చేంజెస్ తీసుకొని ఆర్బీఐని తీసుకొని వచ్చారనమాట. కొన్ని చేంజెస్ చేసి ఆర్బీఐని తీసుకొని వచ్చారు. సో 1935 నుంచి 1947 or 48 వరకు కూడా ఈ ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్ లాగానే ఉండేది. ఓకేనా, తర్వాత మనం ఏం చేసాము? 1949లో ఆర్బీఐని నేషనలైజ్ చేసేసాం. ఓకేనా, సో ఇనిషియల్లీగా ప్రైవేట్ ఓనర్షిప్ చేతుల్లో ఉండేది అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. అండ్ దెన్ మనం ఏం చేసాం? నేషనలైజ్ చేసేసాం. నేషనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ జాతికి అంకితం చేసేసేయడం అనమాట. సింపుల్ గా జాతీయం చేయడం అంటాం కదా. అంటే ఏంటి? ఈ బ్యాంక్ అందరిది. అందరిది అంటే ప్రభుత్వానిది అని అర్థం. సో నేషనలైజ్ చేసేసామన్నమాట. నేషనలైజ్ ఏ ఇయర్ లో జరిగింది? 1949లో జరిగింది. బిఫోర్ 1949 ఆర్బీఐ యాక్ట్స్ జస్ట్ లైక్ ఏ కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉండేదన్నమాట. ఎస్పెషల్లీ ఈ బ్రిటిష్ వాళ్ళ ట్రేడింగ్ కోసం యూస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆర్బీఐని. క్లియరా? నెక్స్ట్ చూడండి, ప్రైమరీ డ్యూటీ. ప్రైమరీ డ్యూటీ, ఇక్కడ ప్రైమరీ డ్యూటీ అంటున్నాము అంటే ఆఫ్టర్ నేషనలైజేషన్, అంటే ఆఫ్టర్ 1949. ఇక్కడ మీరు ఆర్బీఐకి సంబంధించి 3 years గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆర్బీఐ యాక్ట్ 1934, ఎస్టాబ్లిష్మెంట్ 1935, నేషనలైజేషన్ 1949. ఈ 3 years గుర్తుపెట్టుకొని ఉండాలి బేసిక్గా జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మళ్ళీ కొన్ని రికమెండేషన్స్, కొన్ని రిఫార్మ్స్ వస్తాయి. ఆ ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. మనకి నెక్స్ట్ పార్ట్ మొత్తం కూడా ఆర్బీఐ గురించే ఉంటుంది డిస్కషన్. ఓకేనా, అక్కడ వచ్చే ప్రతి ఒక్క ఇయర్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. క్లియరా? సో ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? 1934లో వచ్చింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1935లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు నేషనలైజ్ అయింది? 1949లో నేషనలైజ్ అయింది. క్లియర్? నెక్స్ట్ చూడండి, ప్రైమరీ డ్యూటీ ఎందుకోసం నేషనలైజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐనే ఎందుకు నేషనలైజ్ చేశారు? ఇంపీరియల్ బ్యాంక్ నేషనలైజ్ చేయొచ్చు కదా. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. ఓకేనా, వై గవర్నమెంట్ చూజ్ ఆర్బీఐ?
ఓకేనా. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వాళ్ళే ఒప్పుకోలేదన్నమాట. ఓకేనా, మొత్తం పెత్తనం ఇంపీరియల్ బ్యాంక్ చేతుల్లో ఉంది, నేను చెప్పినట్టు మీరు వినాలి అని ధోరణిలోకి వచ్చేసింది అనమాట. ఓకేనా, అందుకని బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇంపీరియల్ బ్యాంక్ని పక్కన పెట్టేసి ఆర్బీఐని తీసుకొని వచ్చారు. అండ్ ఆర్బీఐకి ఒక సపరేట్ యాక్ట్ కూడా ఉండిందన్నమాట. ఓకేనా, అందుకని చెప్పి మోనోపోలీ అంటే ఇంపీరియల్ బ్యాంక్ యొక్క మోనోపోలీని తగ్గించడానికి ఏం చేశారు, ఆర్బీఐని నేషనలైజ్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది, ఇంపీరియల్ బ్యాంక్ ఇండియాలోనే ఉంది కాబట్టి ఇంపీరియల్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఎవరి మాట వినాల్సి వస్తుంది, ఆర్బీఐ మాట వినాల్సి వస్తుంది. తర్వాత 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ని మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేసేసారు. ఓకేనా, సో తర్వాత ఏమైంది, మొత్తానికి అన్ని కూడా ఆర్బీఐ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఓకేనా, ఏదర్ అది పబ్లిక్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి, ఫారిన్ బ్యాంకులు కానివ్వండి, ప్రతి ఒక్క బ్యాంకు కూడా ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్లోకి వచ్చేసింది. ఓకేనా, సో ప్రైమరీ డ్యూటీ ఏంటి, టు రెగ్యులేట్ అండ్ మేనేజ్ ద ఫినాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా, ఫినాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడము, మేనేజ్ చేయడము. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ సిస్టంలో మెయిన్గా బ్యాంకింగ్ని. ఓకేనా, ఈ ఫినాన్షియల్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి చాలా రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అనే వింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ కీ ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూడండి. ఫార్ములేట్స్, ఇంప్లిమెంట్స్ and monitors the monetary policy to maintain price stability. To avoid over-inflationary measures, RBI must formulate and implement and monitor the monetary policy. So, ప్రతిసారి కూడా మానిటరీ పాలసీని ఫార్ములేట్ చేయాలి. వడ్డీ రేట్లు ఎంత ఉండాలి ఏంటి అనేవి ఒక పాలసీని ఫార్ములేట్ చేయాలి. ఓకేనా, అదేవిధంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ త్రూ బ్యాంక్స్ ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ మానిటర్, ఏ విధంగా మనం తీసుకొని వచ్చిన మానిటరీ పాలసీ వర్క్ అవుతుంది, ఆర్ ఎక్కడైనా ఓవర్ అండర్ అవుతున్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, ఎందుకని, ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి. ప్రైస్ స్టెబిలిటీ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలగాలి కదా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. ఓకేనా సార్, ఇన్ఫ్లేషన్ ఉంటే ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదండి, ఇన్ఫ్లేషన్ ఒక మీడియం లెవెల్ వరకు ఓకే, యాక్సెప్టబుల్. బియాండ్ దట్ ఇన్ఫ్లేషన్ని మనం టాలరేట్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మేనేజెస్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999 అండ్ ఫెసిలిటేట్స్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ మెయింటైన్ ద ఫారెక్స్ మార్కెట్. ఓకేనా, ఇక్కడ ఫారెక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఫారిన్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఏ దేశంలో అయినా సరే విదేశీ నిల్వలు అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి జనరల్ గా ఫారిన్ కరెన్సీలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో యాక్సెప్టబుల్ మనీ ఏంటి, యాక్సెప్టబుల్ ట్రేడెడ్ మనీ ఏంటి, డాలర్. ఓకేనా, సో ఫెమా ప్రకారం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఫారిన్ ఎక్స్చేంజెస్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ని ఫెసిలిటేట్ చేయాలన్నమాట. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, ట్రేడ్ అక్రాస్ ద నేషన్స్ జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫారిన్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఫారిన్ కరెన్సీ ఉండకూడదు, ఇల్లీగల్. మన దగ్గర ఫారిన్ కరెన్సీ ఉందనుకోండి, వెంటనే మనం దాన్ని ఏం చేయాలి, ఇండియన్ కరెన్సీగా మార్చేసుకోవాలి. సార్ నా దగ్గర $1 ఉంది సార్, అంటే $1 ఉంది సార్, దాన్ని పెట్టుకున్నా కూడా ఇబ్బందేనా, ఎన్ని అమౌంట్స్ అయితే ఏం ఇబ్బంది ఉండదు. ఓకేనా, అలా కాకుండా బల్క్గా $1,00,000 ఉన్నాయి, విత్ ప్రూఫ్ ఉందా, ఓకేనా, ప్రూఫ్ ఏం లేదా నీ దగ్గర ఉండకూడదు. ఎవరి దగ్గర ఉండాలి, ఆర్బీఐ దగ్గర ఉండాలి. ఓకేనా, ఆర్బీఐ దగ్గరికి ఎలా పోతుంది, నన్ను రానేరు కదా ఆర్బీఐ, నువ్వేం చేస్తావు అంటే నీ దగ్గరలో ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్కో బ్యాంక్కో వెళ్ళి మార్చుకుంటావు, అక్కడి నుంచి మళ్ళీ ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, యాక్ట్స్ యాస్ రెగ్యులేటర్ బై ప్రొవైడింగ్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ ఫర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఓకేనా, సో రెగ్యులేటర్ గా ఉండాలన్నమాట, కంట్రోలింగ్ అనేది జరుగుతూ ఉండాలి, కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉండాలి ఆర్బీఐ. కంట్రోలింగ్ చేయకపోతే ఏమవుతుంది, పబ్లిక్ డిపాజిట్స్ తీసుకొని ఓన్ గా ఖర్చు పెట్టేసుకుంటారు సొంతానికి. ఓకేనా, పర్ఫార్మ్ మర్చెంట్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అండ్ యాక్ట్స్ యాస్ ద బ్యాంకర్స్ టు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్.
ఒక మర్చెంట్ బ్యాంక్ ఏదైతే చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి అటువంటి పనులు అనేవి ఆర్బీఐ చేసి పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్, యాక్సెస్ బ్యాంకర్స్ టు ద బ్యాంక్స్. ఓకేనా, బ్యాంకులకు కూడా బ్యాంకర్ గా వ్యవహరించాలన్నమాట. మెయింటైనింగ్ ద రిజర్వ్స్ అండ్ బ్యాంకింగ్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ కి సంబంధించి రిజర్వ్స్ ని, ఇక్కడ రిజర్వ్స్ అంటే ఏమొస్తాయి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఈ రెండు కూడా మెయింటైన్ చేపిస్తూ ఉండాలన్నమాట. అండ్ టైం టు టైం వీటిని చేంజ్ చేస్తూ ఉంటుంది. టైం టు టైం ఏం చేస్తుందండి, చేంజ్ చేస్తూ ఉంటుంది సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ని. ఓకేనా, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. ఫర్దర్ గా వీటి గురించి ఫుల్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ప్రతిసారి కూడా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మారుస్తూ ఉంటారు. అలా మార్చడం వల్ల మళ్ళీ కూడా ఏమవుతుంది, క్రెడిట్ కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇష్యూస్ కరెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. కరెన్సీని ఇష్యూ చేస్తుంది. ఓకేనా, ఎక్సెప్ట్ కాయిన్స్. కాయిన్స్ ని జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట. అండర్ ద హెడ్ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఓకేనా. అండ్ డెస్ట్రాయ్ దీస్ అన్ఫిట్ ఫర్ సర్క్యులేషన్. ఏవైతే సర్క్యులేషన్ లో కానటువంటి మనీ ఉంటాయో వాటిని డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చినిగిపోయిన నోట్లు, లేకపోతే చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓల్డ్ 500 and 1000 నోట్స్. ఓల్డ్ 500 and 1000 నోట్స్ వాటిని మళ్ళీ టేక్ బ్యాక్ తీసేసుకొని ఏం చేస్తుంది, డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకేనా. సో ఇది ఆర్బీఐ. మనకి బేసిక్ ఎలిమెంట్ సరిపోతుంది ఇక్కడ వరకు. తర్వాత మనకి ఫుల్ డిస్కషన్ అనేది చెప్పుకున్నాం. ఆ ఫుల్ డిస్కషన్ లో ఈ బేసిక్ ఎలిమెంట్స్ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా అడ్వాన్స్డ్ టాపిక్స్ ని డిస్కస్ చేసుకుంటాం. క్లియరా. నెక్స్ట్ చూడండి, షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఆర్బీఐ యాక్ట్ షెడ్యూల్ 2లో ఉండే వాటిని మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. అలా లిస్ట్ అవ్వకుండా ఉండేటువంటి బ్యాంక్స్ ని మనము నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఓకేనా, షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ బ్యాంక్స్ డెఫినేషన్ చూడండి. లిస్టెడ్ అండర్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ యాక్ట్ లో షెడ్యూల్స్ ఉంటాయి కదా, అందులో సెకండ్ షెడ్యూల్లో లిస్ట్ అయ్యేటువంటి బ్యాంకుల్ని మనం ఏమంటాము, షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యారెక్టరిస్టిక్స్, అడ్హియర్ టు ఆర్బీఐ రూల్స్. ఆర్బీఐ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా. మస్ట్ హ్యావ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ ఆఫ్ ₹5 lakhs అండ్ అబోవ్. పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలి, 5 లక్షల కన్నా ఎక్కువగా ఉండాలి. ఎలిజిబుల్ ఫర్ లో ఇంట్రెస్ట్ లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ క్లియరింగ్ హౌసెస్ మెంబర్షిప్. ఓకేనా. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటికి. అండ్ క్లియరింగ్ హౌసెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మెయింటైన్ సిఆర్ఆర్ విత్ ద ఆర్బీఐ. ఓకేనా. సో సిఆర్ఆర్ ని ఆర్బీఐ లో మెయింటైన్ చేయాలి. జనరల్ గా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని అంటాయి కదా. సిఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియోస్ అంటే ఏంటంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఆర్బీఐలో మెయింటైన్ చేయాల్సిన రేషియో, రిజర్వ్. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, షెడ్యూల్డ్ బ్యాంక్స్ లోనే మెయింటైన్ చేయాల్సిన రిజర్వ్. ఓకేనా, జనరల్ గా. బట్ ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో అవి సిఆర్ఆర్ ని ఆర్బీఐలోనే మెయింటైన్ చేస్తాయి. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ సిఆర్ఆర్ ని వాళ్ళ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లోనే మెయింటైన్ చేసుకుంటాయి. ఇది డిఫరెన్స్. ఓకేనా, అర్థమైందా. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట షెడ్యూల్డ్ బ్యాంక్స్ కి. సో వాట్ ఈస్ షెడ్యూల్డ్ బ్యాంక్? బోత్ షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అది రెండు కూడా కమర్షియల్ బ్యాంక్సే. బట్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి, సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అని. ఓకేనా. ఇంకోటి ఏంటి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనము ప్రైవేట్ బ్యాంక్స్ లాగా. ఓకేనా. మళ్ళీ చూడండి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇట్ ఈస్ నాట్ లిస్టెడ్ అండర్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకేనా. మెయింటైన్ సిఆర్ఆర్ విత్ దెమ్సెల్వ్స్. సిఆర్ఆర్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, వాటి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లోనే మెయింటైన్ చేయాలి. నార్మల్ గా సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ లో మెయింటైన్ చేయాలి. బట్ కమింగ్ టు ద నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, సిఆర్ఆర్ కూడా వాళ్ళ బ్యాంకుల్లో అవే మెయింటైన్ చేసుకోవాలన్నమాట.
ఓకేనా. మెయింటైన్ లెస్ దాన్ ₹5 lakhs as రిజర్వ్డ్ క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ అనట్లేదు, రిజర్వ్డ్ క్యాపిటల్ కింద మళ్ళీ 5 లక్షలు మెయింటైన్ చేయాలి. క్యాపిటల్ ఎంతైనా ఉండొచ్చు, బట్ రిజర్వ్డ్ క్యాపిటల్. మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్ వేరే, రిజర్వ్డ్ క్యాపిటల్ వేరే. క్యాపిటల్ రిజర్వ్ కి రిజర్వ్డ్ క్యాపిటల్ కి డిఫరెన్స్ ఏంటి? క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటంటే జనరల్ గా ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాఫిట్ లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే రిజర్వ్ అనమాట. ఓకేనా. దీన్ని మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద చూపిస్తాం. రిజర్వ్ క్యాపిటల్ మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద చూపించాం. ఓకేనా. ఇదేంటి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో యూస్ చేసుకునే క్యాపిటల్ అనమాట. ఓకేనా. సో ఏదన్నా ఎమర్జెన్సీ వస్తుందేమో అని అనుకొని మనం ఏం చేస్తుంటాము, జస్ట్ యూస్ చేసుకుంటాం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి తీసుకురాం రిజర్వ్ క్యాపిటల్ ని. ఓకేనా. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. రిజర్వ్ క్యాపిటల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి ఎప్పుడు వస్తుంది? క్యాపిటల్ అయ్యాక వస్తుంది, నార్మల్ గా అయితే రాదు. ఓకేనా. మెయింటైన్ లెస్ దాన్ 5 lakhs యాజ్ రిజర్వ్డ్ క్యాపిటల్. ఓకేనా. సో 5 lakhs కన్నా తక్కువ రూపాయలు రిజర్వ్డ్ క్యాపిటల్ కింద మెయింటైన్ చేయాలి. నాట్ ఆథరైజ్డ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది రాదు వీటికి, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ లో తప్పితే ఇంకే సిచ్యువేషన్ లో కూడా రాదు. ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్, సార్ లిస్ట్ ఇక్కడ మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవ్వాలా? ఇన్వాల్వ్ అవుతాయి, ఉంటాయి. ఐసిఐసిఐ షెడ్యూల్డ్ బ్యాంకే, హెచ్డిఎఫ్సి షెడ్యూల్డ్ బ్యాంకే. ఓకేనా. నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, ఇటువంటివి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లియరింగ్ హౌస్ మెంబర్షిప్. వీటికి క్లియరింగ్ హౌసెస్ అనేవి ఉండవు. సో క్లియరింగ్ హౌస్ మెంబర్షిప్ ని మనం వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. క్లియరా? ఇది షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. నెక్స్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. అగైన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ని మనము 2 types గా డివైడ్ చేసుకున్నాం, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కమర్షియల్ యాక్టివిటీస్ చేసేది ఓపెన్ టు జనరల్ పబ్లిక్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి? లిమిటెడ్ టు దేర్ మెంబర్స్ ఓన్లీ. వాళ్ళ మెంబర్స్ కి మాత్రమే ఉంటాయి అన్నమాట, ఒకరితో ఒకరికి హెల్ప్ చేసుకునేదానికి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో కమింగ్ టు ద కమర్షియల్ బ్యాంక్స్ డెఫినేషన్ చూడండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డీలింగ్ విత్ యాక్టివిటీస్ లైక్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, గ్రాంటింగ్ లోన్స్ ఇస్తారు, ఆఫరింగ్ బేసిక్ ఫినాన్షియల్ సర్వీసెస్, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం చూడండి ఫినాన్షియల్ సర్వీసెస్, అవి ఆఫర్ చేస్తారు, అండ్ ప్రైమరీలీ ఎయిమింగ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏమై ఉంటుంది? ప్రాఫిట్ మోటివ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఓపెన్ టు ఆల్, అందరికి ఓపెన్ లో ఉంటుంది, ఓపెన్ టు ఆల్. రెగ్యులేషన్ చూడండి, రెగ్యులేటెడ్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకేనా. సో వీటికి సపరేట్ యాక్ట్ ఉంటుంది, అదేంటది? బిఆర్ యాక్ట్. అంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ యాక్ట్ తో పాటు బిఆర్ యాక్ట్ ను కూడా ఫాలో అవ్వాలి. ఆర్బీఐ యాక్ట్ తో పాటు బిఆర్ యాక్ట్ ని కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ సార్ ఇప్పుడు ఆర్బీఐకి బిఆర్ కి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏంటి పరిస్థితి? ఆర్బీఐ యాక్ట్ కి బిఆర్ యాక్ట్ కి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఒక ప్రొవిజన్ ఉంది, అది ఆర్బీఐలో ఒకలాగుంది, బిఆర్ లో ఒకలాగుంది. ఇప్పుడు దేన్ని ఫాలో అవ్వాలి? ఆర్బీఐనే ఫాలో అవ్వాలి. ఆర్బీఐ ఎపెక్స్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో రాదు, అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో రెండింటికి కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వస్తే మీరు ఏది ఫాలో అవ్వాలి? ఆర్బీఐ ఫాలో అవ్వాలి. క్లియరా? నెక్స్ట్ చూడండి, రెగ్యులేషన్స్ రెగ్యులేటెడ్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. జనరల్ గా బిఆర్ యాక్ట్ అంటూ ఉంటాం, ఇది కూడా 1949 లోనే వచ్చింది. ఓకేనా. సో 1949 మీరు రెండు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏంటి? బిఆర్ యాక్ట్ వచ్చింది, ఆర్బీఐ నేషనలైజ్ అయింది. ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1934 లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్, సార్ ఆర్బీఐ యాక్ట్ ఎక్కువగా అమెండ్ అవుతూ ఉంటుందా, బిఆర్ యాక్ట్ ఎక్కువగా అమెండ్ అవుతూ ఉంటాయా? మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో రెండు పెద్దగా అమెండ్ కావు. సార్ ఇప్పుడు మానిటరీ పాలసీ వస్తుంది కదా, మానిటరీ పాలసీ వచ్చిన ప్రతిసారి ఆర్బీఐ యాక్ట్ అమెండ్ అయినట్ట కాదు. ఓకేనా. మానిటరీ పాలసీ ఇష్యూ చేయడం అంటే గైడెన్స్ నోట్ ఇష్యూ చేయడం అనమాట, ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం, అంతేగాని కోర్ యాక్ట్ ని అమెండ్ చేసినట్టు కాదు. ఓకేనా. సార్ జనరల్ గా ఈ బడ్జెట్స్ అవి తీసుకొని వస్తారు కదా సార్, అప్పుడు యాక్ట్ ని అమెండ్ చేసినట్ట
అప్పుడు మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినట్ట, అప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినట్టు కాదు. ఓకేనా, కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ తీసుకురావాలి అని ఉంది, అదేవిధంగా ఆర్బీఐ యాక్ట్ లో మానిటరీ పాలసీ తీసుకురావాలి అని ఉంది. అంతేగాని బడ్జెట్ వచ్చినప్పుడల్లా లేకపోతే మానిటరీ పాలసీ వచ్చినప్పుడల్లా ఇవి అమెండ్ అవుతాయని అయితే ఎక్కడా లేదు. ఏదన్నా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు మాత్రం అమెండ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ జిఎస్టీ అమెండ్ చేశారు. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ డిపాజిట్స్. ఎటువంటి డిపాజిట్స్ ఉంటాయి? కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ ఉంటాయి. జనరల్ గా సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ మనలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కరెంట్ డిపాజిట్స్ బిజినెస్ పర్సన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఫిక్స్డ్ డిపాజిట్స్ సేవింగ్స్ కోసమే చేస్తూ ఉంటారు. ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రైమరీ ఫంక్షన్స్ చూడండి. యాక్సెప్టింగ్ డిపాజిట్స్, ఏ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్టెండింగ్ క్రెడిట్ ఆర్ క్యాష్, క్రెడిట్ టర్మ్స్ ని ఇస్తూ ఉంటాయి, క్యాష్ అనేది ఇస్తూ ఉంటుంది. ప్రొవైడింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అడ్వాన్సెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ డౌట్, సార్ లోన్స్ కి అడ్వాన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి? లోన్స్ కి అడ్వాన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ మీనింగ్ లో రెండింటిని ఒకే రకంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొంచెం డీప్ గా కానీ వెళ్ళినట్లయితే లోన్స్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ రీపేమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫిక్స్డ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అడ్వాన్సెస్ కి ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ రీపేమెంట్ అనేది ఉండదు, ఎప్పుడైనా రీపే చేసుకోవచ్చు. జనరల్ గా షార్ట్ టర్మ్ అడ్వాన్సెస్ డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది? షార్ట్ టర్మ్. లోన్స్ అయితే లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా ఒక కొల్లేటరల్ అనేది ఉంటుంది. అడ్వాన్సెస్ కి కొల్లేటరల్ అనేది మోస్ట్లీ ఉండదు, అసలు ఉండదు. అడ్వాన్సెస్ కి కొల్లేటరల్ ఉండదు. లోన్స్ కి కొల్లేటరల్ ఉంటుంది, లాంగ్ పీరియడ్ డ్యూరేషన్ ఉంటుంది. అడ్వాన్సెస్ కి షార్ట్ పీరియడ్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా, సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్రైమరీ ఫంక్షన్స్. అంటే బ్యాంక్ అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి, మ్యాండేటరీ ఫంక్షన్స్ అనమాట. మీరు ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మ్యాండేటరీ ఫంక్షన్స్ ఇవన్నీ. ఏంటి? డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడము, అదేవిధంగా క్యాష్ ఆర్ క్రెడిట్ ఇవ్వడము, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మ్యాండేటరీ ఫంక్షన్స్. సెకండరీ ఫంక్షన్స్ ఏమేమి వస్తాయి? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్, లాకర్ ఫెసిలిటీస్, పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్. ఓకేనా, ఇష్యూయింగ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా సెకండరీ ఫంక్షన్స్. అంటే ఇవి మ్యాండేటరీ కాదు, బట్ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అందులో మళ్ళీ క్లాసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పిఎస్బిస్ అంటారు. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద మెజారిటీ స్టేక్. సో మోర్ దాన్ 50% స్టేక్ అనేది ఉంటుంది. స్టేక్ అంటే ఇక్కడ క్యాపిటల్. ఓకేనా, కవర్ అబౌట్ 72.9% ఆఫ్ ద టోటల్ బ్యాంకింగ్ బిజినెస్. మన ఇండియాలో ఉండే మొత్తం బ్యాంకింగ్ లో 72.9% షేర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లే. ఓకేనా, ఫార్మ్డ్ పార్షియల్లీ త్రూ ద నేషనలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత అంటే గవర్నమెంటే ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి కదా, వాటిని నేషనలైజ్ చేసేసింది. ఓకేనా, ఆల్రెడీ ఉండే బ్యాంకుల్ని నేషనలైజ్ చేసేసింది. ఓనర్షిప్ స్టేక్ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఎగ్జాంపుల్ ఏంటి? ఎస్బీఐ, పిఎన్బి, ఓకేనా, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడు ప్రెజెంట్ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. సార్ జనరల్ గా 19 కదా సార్ ఉండాల్సింది, ఇక్కడ ఏంటి 12 ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిపోయినాయి కదా. ఓకేనా, అట్ ప్రెజెంట్ 12 పిఎస్బిస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ చూడండి, ప్రైవేట్ బ్యాంక్స్. ఓకేనా, ఇక్కడ మెజారిటీ స్టేక్ హెల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. ఫాలో ఆర్బీఐ రూల్స్ బట్ కెన్ ఫ్రేమ్ ఇండిపెండెంట్ ఫినాన్షియల్ స్ట్రాటజీస్. ఆర్బీఐ రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, కాకపోతే ఇండిపెండెంట్ ఫినాన్షియల్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఎందుకు? ప్రైవేట్ బ్యాంక్స్ కదా, వీటికి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉంటుంది అనమాట. క్లాసిఫైడ్ ఇంటూ ఓల్డ్ అండ్ న్యూ బ్యాంక్స్. ఓల్డ్ అంటే ఏంటి? ప్రీ నేషనలైజేషన్, అంటే నేషనలైజేషన్ ముందు ఉండేవి. ఓకేనా, న్యూ అంటే ఏంటి? పోస్ట్ లిబరలైజేషన్, లైక్ లిబరలైజేషన్ తర్వాత వచ్చినవి. ఎందుకంటే లిబరలైజేషన్ వచ్చిన తర్వాతే కదా ప్రైవేట్ సెక్టర్కి మనం ఎక్కువగా ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చాము. ఓకేనా, సో ఇక్కడ ఓనర్షిప్ ఎవరిది? ప్రైవేట్ అండ్ ఇండివిజువల్ స్టేక్ హోల్డర్స్ కి. ఎగ్జాంపుల్స్ ఏంటి? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్. ఇవి కరెంట్లీ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? 22 ఉన్నాయి. కరెంట్లీ 22 బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి,
ఫారిన్ బ్యాంక్స్ ఓకేనా. వీటి ఓనర్షిప్ అంటే వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ఫారిన్ కంట్రీలో ఉంటుంది, బట్ బ్రాంచెస్ అనేవి ఇండియాలో ఆపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫాలో డ్యూయల్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్. ఓకేనా, హోమ్ కంట్రీ అండ్ హోస్ట్ కంట్రీ రెండు రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, ఆర్బీఐ ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏంటి, సింగిల్ మోడ్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ రెసిప్రోసిటీ. సింగిల్ మోడ్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే ఏంటి, బ్రాంచ్ ఆర్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ. ఓకేనా, ఒక ఫుల్ బ్రాంచ్ అయినా పెట్టాలి, లేకపోతే ఒక సబ్సిడరీ కంపెనీనైనా తీసుకొని ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ రెసిప్రోసిటీ, అక్కడ ఎటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి, సిటీ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ డ్యూచెక్ బ్యాంక్. ఈ విధంగా 44 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీస్. ఓకేనా, సో ఇవి చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద నరసింహం కమిటీ టు డెవలప్ ద రూరల్ ఎకానమీ బై ప్రొవైడింగ్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ కి క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి ఈ ఆర్ఆర్బీస్ అయితే తీసుకొని వచ్చారనమాట. మనకి 1975 లో తీసుకొని వచ్చారు ఈ ఆర్ఆర్బీస్ వి. ఓకేనా, సో జాయింట్లీ ఓన్డ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పాన్సర్ బ్యాంక్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, స్పాన్సర్ బ్యాంక్ అంటే ఒక కమర్షియల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది స్పాన్సర్ చేస్తుంది అనమాట ఆర్ఆర్బీస్ ని. మీరు అప్పుడప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చైతన్య ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని ఉంది, అదొక ఆర్ఆర్బి. దానికి చూడండి కింద బ్రాకెట్ లో ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతోనో లేకపోతే ఎస్బీఐ సహకారంతోనో రాసుంటారు కదా, ఇది అంటే వాళ్ళ హెల్ప్ తో ఈ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఓకేనా, బరోడా యూపీ బ్యాంకు, కర్ణాటక గ్రామీణ బ్యాంకు, చైతన్య ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితే సిండికేట్ బ్యాంక్ వాళ్ళతో. ఓకేనా, వాళ్ళ హెల్ప్ తో వచ్చింది. ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ అనేది లేదు కదండి. ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ పోయి ఏమొచ్చింది, యూనియన్ బ్యాంక్ తో మెర్జప్ అయిపోయింది. ఓకేనా, సో ఇవి ఏంటివి, షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ఉండే అగైన్ క్లాసిఫికేషన్స్. ఓకేనా, నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి. సో ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ కోసం, మ్యూచువల్ గా నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము ఓకేనా ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా, సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై గ్రూప్స్ షేరింగ్ ఏ కామన్ ప్రొఫెషన్ ఆర్ లొకాలిటీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి, ఇక్కడ డివిజన్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది, కామన్ ప్రొఫెషన్ ఆర్ లొకాలిటీ. ఓకేనా, సో సహకార సంఘాలు అంటూ ఉంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రొఫెషన్ ఇక్కడైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది డిస్టింగ్విష్ చేసుకొని ఉంటాం అనమాట. ఓకేనా, వేర్ మెంబర్స్ ఆర్ బోత్ ఓనర్స్ అండ్ కస్టమర్స్. ఓకేనా, ఎవరైతే మెంబర్స్ ఉంటారో కోఆపరేటివ్ సొసైటీస్ లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఓనర్స్ గా అదే విధంగా కస్టమర్స్ గా ఉంటారన్నమాట. ఓకేనా సార్, కస్టమర్స్ అంటే అందరూ ఓనర్స్ అందరూ కస్టమర్స్ అయినా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కంటూ సమ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ ని బేస్ చేసుకొని చైర్మన్ ఓకేనా అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఈ విధంగా డివిజన్ అనేది ఉంటుంది. అండ్ వర్క్ చేసేది ఎంప్లాయీస్ వీళ్ళంతా వేరే. ఓకేనా, ఇక్కడ ఓనర్స్ కి కస్టమర్స్ కి డిఫరెన్స్ లేదు అన్నారు. ఎంప్లాయీ వీళ్ళంతా కూడా అపాయింటెడ్ బై ద మేనేజ్మెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి రిజిస్టర్డ్ అండర్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912. కోఆపరేటివ్ బ్యాంక్స్ దేని ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాలి, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెగ్యులేషన్ చూడండి, రెగ్యులేటెడ్ అండ్ మానిటర్డ్ బై ద ఆర్బీఐ బికాస్ ఇట్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ ఫాల్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ బ్యాంకింగ్ లాస్ యాక్ట్ 1965. ఓకేనా, సో అన్ని అంటే నార్మల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికబుల్ లో ఉండే రూల్స్ అన్ని కూడా వీటికి అప్లై అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సిన్స్ సెప్టెంబర్ 2020 దే ఆర్ అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ద ఆర్బీఐ. ఓకేనా, సో సెప్టెంబర్ 2020 నుంచి ఆర్బీఐ డైరెక్ట్ గా వాటిని మానిటర్ చేయడము డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది అనమాట. ఒకటే రీజన్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ లో కొంచెం ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆర్బీఐ అనేది ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఫ్రాడ్స్ అనేవి కొంచెం ప్రివెంట్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏం టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్
ఓకేనా, ఎందుకోసం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు, రీజన్ ఏంటి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసము, అదేవిధంగా కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, సో కాటేజ్ ఇండస్ట్రీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాటికి, ప్రమోట్ సేవింగ్స్ ఇన్ రూరల్, సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్. ఓకేనా, సో సెమీ రూరల్, అర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్ లో సేవింగ్స్ ని ప్రమోట్ చేసి మొబిలైజ్ చేయడానికి, క్యాపిటల్ గా ఫార్మలైజ్ చేసుకోవడానికి మనం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ రోజుల్లో అంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేది, బ్యాంకింగ్ ఛానల్ అనేది అందరికీ అవైలబిలిటీలో ఉంది కానివ్వండి, పాతకాలం రోజుల్లో బ్యాంకింగ్ అనేది అందరికీ అవైలబిలిటీలో ఉండేవి కాదు. ఓకేనా, ఇప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క మండలంలో మనం బ్యాంక్స్ చూస్తూ ఉన్నాం. బట్ పాతకాలంలో అలా ఉండేవి కాదనమాట. ఇప్పుడు ఎస్బీఐకి మెజారిటీ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో ఎందుకు ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, రీజన్ ఏంటి అంటే దే గో టు ద రూట్స్ కి వెళ్ళిపోయింది అనమాట. విలేజ్ ఏరియాస్ ని బాగా క్యాప్చర్ చేసింది. ఓకేనా, సో దాదాపు కూడా ఆ మెయిన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ విలేజెస్ లో బ్యాంక్స్, ఎస్బీఐకి సంబంధించిన బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నాయి. ఓకేనా, బట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నాయి అండ్ పాతకాలంలో అటువంటివి లేవన్నమాట. అందుకని ఏం చేసేవాళ్ళు, అక్కడ ఉండే వాళ్ళు ఒక గ్రూప్ గా, కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళు అనమాట. ఓకేనా, క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా, మన ఏపీ స్టేట్ కి సంబంధించి ఆప్కో, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్, తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్, కర్ణాటక కోఆపరేటివ్ బ్యాంక్, ఈ విధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ క్లాసిఫికేషన్ అయితే ఉండేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో మనము 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ చెప్పుకున్నాం. ఏమేంటి, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంకుకి కోఆపరేటివ్ బ్యాంకుకి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి జనరల్ గా ప్రాఫిట్ ఓరియంటేషన్ తో నడుస్తాయి అన్నమాట. ఈవెన్ దో అవి ఎంత గవర్నమెంట్ నేషనలైజ్ చేసుకున్న బ్యాంక్స్ అయినా సరే, ఓకేనా, ప్రాఫిట్ ఓరియంటేషన్ తో నడుస్తుంది. అండ్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి దేని ప్రకారం రిజిస్టర్ అయి ఉంటాయి, ఆర్బీఐ దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటాయి. అండ్ కొన్ని బ్యాంక్స్ అయితే కంపెనీస్ కింద కూడా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అదే విధంగా వీటి మెయిన్ మోటివ్ అంటే మనం ఏం చెప్తాము, ప్రాఫిట్ ని ఎర్న్ చేయడం. దో కమర్షియల్ బ్యాంక్స్ కి, కోఆపరేటివ్ సొసైటీస్ కి బ్యాంకింగ్ ఫంక్షనల్స్ దృష్ట్యా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది వైడర్ ఆడియన్స్ కి అవైలబిలిటీలో ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి, సెక్షన్ ఆఫ్ కస్టమర్స్ కి మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. సో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క నీడ్స్ ని సాటిస్ఫై చేయడం కోసమే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని తీసుకొని వచ్చారు. క్లియరా? నెక్స్ట్ చూడండి, స్పెషలైజ్డ్ బ్యాంక్స్. ఓకేనా, సో దీస్ బ్యాంక్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ టు క్యాటర్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆర్ సెక్టార్. ఓకేనా, సో ఒక పర్టికులర్ ఎకనామిక్ యాక్టివిటీని ట్యాకిల్ చేయడానికి కానీ, లేకపోతే ఒక పర్టికులర్ సెక్టార్ ని డెవలప్ చేయడం కోసం కానీ ఈ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకేనా, సో ప్రాపర్ గా ఒక దాని మీదే ఫోకస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, దాని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని ప్రమోట్ చేయడం. అంటే ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ చేసే ఏ యాక్టివిటీస్ కూడా ఈ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అనేవి చెయ్యవు. ఓకేనా, ఒక పర్టికులర్ సెక్టార్ ని డెవలప్ చేయడం కోసమో, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ కోసమో, లేకపోతే ఒక పర్టికులర్ ఎయిమ్ కోసమో ఈ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అయితే తీసుకొని వచ్చుంటారు అనమాట. ఓకేనా, ఏమేంటవి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్స్. దీన్ని ఎందుకోసం తీసుకొని వచ్చారు, ఫోకస్ ఆన్ ఫైనాన్సింగ్, ఫెసిలిటేటింగ్ అండ్ ప్రమోటింగ్ ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా. సో ఫారిన్ ట్రేడ్ ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ ని ప్రమోట్ చేయడానికి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసే వాళ్ళ కోసము, చేసే వారికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ట్రేడ్ క్లియరెన్సెస్ చేస్తుంది. సో ఎవరికైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ పే చేసుకోలేక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారో, లేకపోతే రా మెటీరియల్ షార్టేజ్ అనే ఇష్యూని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇండైరెక్ట్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
ఓకేనా. సో ఎవరికైతే ఫ్యాక్టరీ సెట్టింగ్ అప్ కి కొంచెం అమౌంట్ కావాల్సి వస్తుంది, సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఏం చేస్తుంది, ఇండైరెక్ట్ ఫైనాన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్, డైరెక్ట్ ఫైనాన్స్ కి ఇండైరెక్ట్ ఫైనాన్స్ కి డిఫరెన్స్ తెలుసుకొని ఉండాలి. ఓకేనా. చూడండి, డైరెక్ట్ ఫైనాన్స్, ఇండైరెక్ట్ ఫైనాన్స్. డైరెక్ట్ ఫైనాన్స్ అంటే మనం ఏం చెప్తాము, బ్యాంకే డైరెక్ట్ గా కస్టమర్ కి ఫైనాన్సింగ్ ఇచ్చింది అనుకోండి, దాన్ని డైరెక్ట్ ఫైనాన్స్ అంటాం. అలా కాకుండా వేరియస్ ఛానల్స్ ద్వారా ఫైనాన్సింగ్ అనేది ఇచ్చింది అనుకోండి, దాన్ని మనము ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ అంటాం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నాబార్డ్ డైరెక్ట్ గా ఫార్మర్స్ కి లోన్స్ ఇవ్వదు. నాబార్డ్ ఏం చేస్తుంది, ఒక ఫండ్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఫండ్ ని అన్ని బ్యాంక్స్ కి ఇస్తుంది. సో దాంట్లో ప్రయారిటీ సెక్టార్ కింద అగ్రికల్చర్స్ కి ఆ పర్టికులర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాబార్డ్ నిధుల ద్వారా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాబార్డ్. నాబార్డ్ అంటే ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా. సో ప్రాపర్ గా అగ్రికల్చర్ యాక్టివిటీస్ ని, రూరల్ డెవలప్మెంట్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ బ్యాంక్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఓకేనా. అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ క్రెడిట్. సో ఇది కూడా అంతే, డైరెక్ట్ ఫైనాన్స్ ఇవ్వదు. సో చూడండి ఒకసారి, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా డైరెక్ట్ ఫైనాన్స్ అనేవి ఇవ్వవు. అన్ని కూడా వేరియస్ స్కీమ్స్ ని అనౌన్స్ చేసి వేరియస్ బ్యాంక్స్ ద్వారా ఫైనాన్సింగ్ అనేది చేస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి అంటాం. ఓకేనా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పేరులోనే చూడండి, దీని ఏమేంటి, ఏవైతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయో, ఏవైతే ఎంఎస్ఎంఈలు ఉంటాయో. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్టార్ కిందకు వచ్చే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఏదది ప్రొడక్షన్ బేస్డ్ కావచ్చు, సర్వీస్ బేస్డ్ కావచ్చు, వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసము ఈ సిడ్బీని అయితే ఏర్పాటు చేశారనమాట. ఓకేనా. ఫోకస్ ఆన్ ద ప్రమోషన్, ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఓకేనా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంఎస్ఎంఈ ద్వారా ఏమవుతుందంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. చాలా మందికి బిజినెస్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నారు అనమాట. ఓకేనా. సో ఈ రోజుల్లో ఎంఎస్ఎంఈ అనేది బాగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండే సెక్టార్. అందుకని ఆ ఎంఎస్ఎంఈని కానీ మనం స్ట్రెంగ్తెన్ చేసామనుకోండి, ఈ ఎంఎస్ఎంఈని స్ట్రెంగ్తెన్ చేయడానికి చూడండి ఎంఎస్ఎంఈ స్కీమ్ అనేది ఉంది. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఓకేనా. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఉంది. ఓకేనా. ఇవన్నీ ఏంటి అంటే లోకల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వీటిని డెవలప్ చేయడం వల్ల ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్పుట్స్ అనేవి ఏర్పడతాయి అండ్ వాటి మీద కొంచెం ప్రెజర్ అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎంఎస్ఎంఈస్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసము ఈ సిడ్బీని అయితే తీసుకొని వచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ. ఓకేనా. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా. ఓకేనా. సో లార్జ్ సెక్టార్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారనమాట. సో ఈ 4 ఏమవుతాయి, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అవుతాయి. ఈ 4 కూడా ఏమవుతాయి, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, తర్వాత న్యూ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. తర్వాత న్యూ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. సో ఈ రోజుల్లో కొన్ని కొత్త రకమైన బ్యాంకులు వచ్చాయన్నమాట. అవేంటో చూద్దాం. పేమెంట్స్ బ్యాంక్స్. ఇవి డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేయవు, జస్ట్ పేమెంట్ కోసమే అన్నమాట. రికమెండెడ్ బై డాక్టర్ నచికేత్ మోర్ కమిటీ. ఇంపార్టెంట్ అండి, 2013లో. ఓకేనా. ఎవరు రికమెండ్ చేశారు, నచికేత్ మోర్ కమిటీ. ఈ కమిటీ రికమెండ్ చేసింది అనమాట. టు ప్రమోట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్ అండ్ స్మాల్ బిజినెసెస్. ఓకేనా. సో తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకి అండ్ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఈ పేమెంట్స్ బ్యాంక్ అయితే తీసుకొని వచ్చారు. స్కోప్ చూడండి, క్యారీ అవుట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇన్ లిమిటెడ్ స్కేల్. ఓకేనా. జస్ట్ లిమిటెడ్ స్కేల్లో, అంటే త్రూ అవుట్ అంటే మొత్తం బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయదు. ఓకేనా. సో కొంత మాత్రమే చేస్తుంది అనమాట. రెస్ట్రిక్షన్స్ చూసుకున్నట్లయితే చూడండి, అప్లై ఓన్లీ సేవింగ్స్ అండ్ డిమాండ్ డిపాజిట్స్ అప్ టు 1 lakh. ₹1,00,000 మాత్రమే డిపాజిట్స్ అనేవి స్వీకరిస్తుంది. అంతకు మించి అయితే డిపాజిట్స్ తీసుకోకూడదు. అది ఏ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అయినా సరే, సేవింగ్స్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి. ఓకేనా. అండ్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఉండకూడదు. లైక్ డిపాజిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ లోనే ఉండాలి. ఓకేనా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఓకేనా. కెనాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెండింగ్ యాక్టివిటీస్. అప్పులు ఇవ్వకూడదు.
ఇష్యూ ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్స్ బట్ కెనాట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. అప్పులే ఇవ్వకూడదంటే క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వకూడదనే అర్థం. డెబిట్ కార్డ్స్ ని ఇష్యూ చేసుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయకూడదు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఇవన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకేనా, పేమెంట్స్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో వీటి మెయిన్ ఏంటి? జస్ట్ రూరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే డిజిటలైజేషన్ స్పీడ్ గా ఉంటుంది అన్నమాట వీటికి. ఓకేనా, ఆల్రెడీ వీటికి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్లియర్ గా డెవలప్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడైతే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయో, ఓకేనా, అట్లాంటి వాళ్ళకి పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి యూజ్ అవుతాయి. అప్ టు 1 lakh వరకు వీళ్ళు బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ క్రెడిట్, రిమైనింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి ఎక్కువగా ఈ డిజిటల్ పేమెంట్స్ ని సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఓకేనా, సో చిన్న చిన్న బ్యాంకులు అనమాట స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. చూడండి, ఆబ్జెక్టివ్ క్రియేటెడ్ బై ద ఆర్బీఐ టు క్యాటర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ద అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎక్కడెక్కడైతే రూట్స్ ఆఫ్ ద నేషన్ లోకి వెళ్లకుండా బ్యాంకింగ్ సిస్టమ్ ఆగిపోయి ఉంటుందో అట్లాంటి దగ్గర ప్రమోట్ చేయడానికి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఇవి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయితే కాదు. ఇప్పుడు అంటే మనం కోఆపరేటివ్ సొసైటీస్ తర్వాత చెప్పుకున్న బ్యాంకులు ఏవి కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్ కాదు. ఓకేనా, సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటి? అన్సర్వ్డ్ అండ్ అన్డిజర్వ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వాటి బ్యాంకింగ్ నీడ్స్ ని క్యాటర్ చేయడానికి ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అనేవి వచ్చాయన్నమాట. రెగ్యులేషన్స్ చూడండి, రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉంటుంది? కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉంటుంది. యాజ్ పర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ గా రిజిస్ట్రేషన్ అయితే చేయకూడదు. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ గా ఇవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ గానే రిజిస్టర్ అయి ఉండాలి. మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి? 100 crores ఉండాలి. మినిమం క్యాపిటల్ అంతా 100 crores. లైక్ ఎనీ అదర్ కమర్షియల్ బ్యాంక్ ఇట్ ఆఫర్స్ లోన్స్ అండ్ యాక్సెప్ట్ డిపాజిట్స్. ఓకేనా, లోన్స్ ని డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, పేమెంట్స్ బ్యాంక్ లాగా ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే ఉండదు. లోన్స్ అండ్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నో రెస్ట్రిక్షన్స్, జస్ట్ లైక్ ఏ పేమెంట్ బ్యాంక్. ఓకేనా, అదర్ బ్యాంక్స్ లాగే నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలాగే లోన్స్ అండ్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం, బిఆర్ యాక్ట్ ప్రకారం అండ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటాయి. ఈ స్మాల్ బ్యాంక్స్ అనేవి జస్ట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటాయి. ఇవి మళ్ళీ బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఓకేనా, ఇవి రెండు కూడా అంటే కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ రెండు కూడా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ కమర్షియల్ బ్యాంక్స్ కి డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ కొన్ని అన్డిజర్వ్డ్ ఏరియాస్ కి వెళ్ళలేదన్నమాట. ఓకేనా, ఈ స్మాల్ బ్యాంక్స్ ఎక్కడైనా సరే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇలాగా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఓకేనా, సో ఇదండి కంప్లీట్ గా పార్ట్ 2. అర్థమైందా? వీటి గురించి కంప్లీట్ డిస్కషన్ అనేది మనకు అవసరం లేదండి. అండ్ వీటిలో ఉండే చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు వదిలేసుకునేవి, లైక్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓకేనా, బేస్ రేటు, బ్యాసిల్స్, క్యాపిటల్, టైర్ 1, టైర్ 2, ఇవన్నీ కూడా ఫర్దర్ డిస్కషన్ మనకి డీప్ గా ఉంటుంది. ఓకేనా, సో అక్కడ చూసుకుందాం. ఇక్కడ మనం స్కిప్ చేసాము ఒక టాపిక్ ని, ఇక్కడ మనం స్కిప్ చేసాము అంటే వాటి గురించిన ఫర్దర్ డిస్కషన్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుందని అర్థం. క్లియరా?